Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో డే టు డే లైఫ్లో మనకి జనరల్ సైన్స్ మీద ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో అందులో మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం 1000 బిట్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం 100 బిట్స్ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ బిట్స్ అలా చూసుకుంటూ మినిమం 1000 to 1500 బిట్స్ని టోటల్గా కవర్ చేస్తాను. సో ఇంపార్టెంట్ బిట్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, సో ఓకే, ఇంకా మనం డైరెక్ట్గా మనం జనరల్ సైన్స్ అంటే మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మొత్తం అన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇంకా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఫిజిక్స్ చూడబోతున్నాం. ఓకే, ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ వాస్ ప్రపోనెంటెడ్ బై. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరు కనుక్కున్నారు? న్యూటన్. ఓకే, మన యూనివర్స్కి మన ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని ఎవరు కనుక్కున్నారు? న్యూటన్ కనుక్కున్నాడు. ఓకే, సో నెక్స్ట్, ద గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ విచ్ ద సన్ అట్రాక్ట్స్ ద ఎర్త్ ఈ సేమ్ యాజ్ ద ఫోర్స్ విత్ విచ్ ఎర్త్ అట్రాక్ట్స్ ద సన్. సో మన ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మన ఎర్త్ అట్రాక్ట్ చేస్తుంది. అలాగే సన్ని ఎంత ఫోర్స్తో అయితే ఎర్త్ అట్రాక్ట్ చేస్తుందో అంతే ఫోర్స్తో సన్ కూడా ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుందంట. సో ఆ ఫోర్సులు రెండు ఏంటి? సేమ్ అని చెప్తున్నారు. ఓకే, సో ఎర్త్ సన్ని ఎంతైతే అట్రాక్ట్ చేస్తుందో సన్ కూడా ఎర్త్ని అంతే అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. If the distance between the earth and the sun were twice what it is now, the gravitational force exerted on the earth by the sun would be 1/4 of what it is now. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్త్కి సన్కి మధ్యన ఒక చాలా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్టెన్స్ డబల్ అయింది అనుకోండి, ఇంకా దూరం పెరిగింది అంటే దూరం డబల్ అయింది. దూరం డబల్ అయితే దాని మీద అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ 1/4 అవుతుంది, అంటే 1/4 అవుతుంది అనమాట. అంటే దూరం డబల్ అయితే వాటి మధ్య నుండి ఫోర్స్ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది, అంటే 0.5% అయిపోతుంది అనమాట. ఆ ఫోర్స్ 0.5% వచ్చేస్తుంది ఎప్పుడు? దూరం డబల్ అయినప్పుడు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ వెయిట్ బికాస్ మాస్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ వేరాస్ వెయిట్ ఈజ్ ఎ ఫోర్స్. సో చూడండి, మనకి మాస్ అని ఒకటి ఉంది, బాడీకి వెయిట్ అని ఒకటి ఉంది. సో ఎప్పుడైనా సరే మాస్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది, కానీ వెయిట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎర్త్ మీద మనం వెయిట్ చూసాం అనుకోండి, వేరే వస్తుంది. మూన్ మీద చూస్తే వేరే వస్తుంది. సో ఎందుకంటే మాస్ అనేది సేమ్గా ఉంటుంది అన్నమాట. మ్యాటర్ లోపల మ్యాటర్ ఎంత ఉందనేది అది మాస్. సో ఆ మాస్ అనేది ఎప్పుడు కూడా మారదు, బట్ వెయిట్ అనేది మారుతుంది. మాస్ వెయిట్ రెండు ఒకటి కాదనమాట, రెండు వేరు వేరు. ఓకే, సో నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఈస్ మ్యాక్సిమం ఎట్ పోల్స్. సో ఎప్పుడైనా సరే వెయిట్ ఆఫ్ ఏ బాడీ, ఇప్పుడు మన ఎర్త్ పోల్స్ దగ్గర వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, ఏ బాడీకి అయినా సరే. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ మన ఎర్త్ రౌండ్గా లేదు, స్పియర్ కాదు. యాక్చువల్లీ మన ఎర్త్ రౌండ్గా లేదు, ఎత్తు పల్లాలు చాలా ఉన్నాయి. సో అక్కడ మౌంటైన్స్, హిల్స్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఎర్త్లో అక్కడ పోల్స్ దగ్గర మాత్రం ఏంటంటే ఒక బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ వెయిట్ మనది ఒక 50 ఉంటే అక్కడికి వెళ్ళేసరికి అది 51 or 52 అవుతుంది వెయిట్ చూసినప్పుడు. వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. మనని ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతుంది కదా, అదే వెయిట్ అనమాట. ఓకే, అది ఎక్కడ ఎక్కువ ఉంటుంది? పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ బాడీ weighs slightly more than at poles than the equator because the value of g is maximum at poles and minimum at equator. సో ఇక్కడ చూడండి, సేమ్ అదే బిట్ చెప్తున్నారు. ఈక్వేటర్ దగ్గర చూస్తే వెయిట్ ఏమో చాలా తక్కువ ఉంటుందంట, అదే పోల్స్ దగ్గర చూస్తే ఎక్కువ ఉంటుందంట. ఎందుకు అంటున్నాడు? ఎందుకు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g అదేంటి పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, అదే ఈక్వేటర్ దగ్గర అయితే తక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటి, పోల్స్ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర వెయిట్ తక్కువ ఉంటుంది అనమాట. వెయిట్కి ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ జీ, ఎం ఇంటూ జీ, స్మాల్ జీ అనమాట. జీ ఏంటది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే,
సో నెక్స్ట్ బిట్ చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి పోల్స్ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ let WP and WE be the weights of body at the north pole and the equator respectively if the earth were not rotating then. సో ఇక్కడ చూడండి, మనకి అంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫోర్స్ మనం ఆల్రెడీ లాస్ట్ బిట్లో చూసుకున్నాం. ఏంటి, పోల్స్ దగ్గర మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది. ఆ స్మాల్ g యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎందుకు పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఈక్వేటర్ దగ్గర తక్కువ ఉంటుంది? ఎందుకంటే ఎర్త్ రొటేషన్, ఎర్త్ ఇలా తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఎర్త్ ఒకవేళ తిరగకపోయి ఉంటాయి అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, రెండు వెయిట్స్ పోల్స్ దగ్గర అలాగే ఈక్వేటర్ దగ్గర వెయిట్స్ సేమ్ ఉంటాయి. ఓకే, WP వుడ్ రిమైన్ అన్చేంజ్డ్. అంటే పోల్స్ దగ్గర ఆ వెయిట్ చేంజ్ అవ్వదు అనమాట. ఎర్త్ తిరగడం వల్ల ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, పెరుగుతుంది కాబట్టి వెయిట్ అక్కడ పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పర్సన్ వేస్ మోర్ ఇన్ ఏ లిఫ్ట్ విచ్ ఈస్ యాక్సలరేటింగ్ అప్వర్డ్. సో చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిఫ్ట్లో వెళ్తున్నాం అనుకోండి. ఒక లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మన వెయిట్ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ ఎర్త్ ఫోర్స్, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది, ఆ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఆ మన బాడీ వెయిట్ కూడా దాని మీద నొక్కడం వల్ల లిఫ్ట్ మీద వెయిట్ పెరుగుతుంది. అదే ఒకవేళ లిఫ్ట్ కిందకి వెళ్తుంది అనుకోండి. ఓకే, లిఫ్ట్ ఒకవేళ కిందకి వెళ్తూ ఉంటే మన వెయిట్ తగ్గుతుంది. ఎందుకంటే లిఫ్ట్ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి సైడే వెళ్తుంది అనమాట. ఎటు సైడ్ అయితే లాగుతుందో ఫోర్స్ ఆ సైడే వెళ్ళడం వల్ల మన వెయిట్ తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఒక పర్సన్ పైకి వెళ్ళే లిఫ్ట్లో ఎక్కువ వెయిట్ వస్తాడు. ఓకే, వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఏ బాడీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద మూన్ ఇట్స్ మాస్ విల్ రిమైన్ ద సేమ్ బట్ వెయిట్ విల్ బి డిఫరెంట్. సో ఆల్రెడీ ఈ పాయింట్ ఇందాక చెప్పేసుకున్నాం. ఎప్పుడైతే ఒక బాడీని ఎర్త్ నుంచి మూన్కి తీసుకెళ్తామో మాస్ ఎప్పుడు కూడా సేమే ఉంటుంది. మాస్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, బట్ వెయిట్ ఏమవుతుంది, డిఫరెంట్గా మారుతుంది అన్నమాట. వెయిట్ మారుతుంది. ఓకే, సో నియర్లీ 1/6 టైమ్స్ అక్కడికి అవుతుంది మూన్ దగ్గరికి వెళ్తే. ఎందుకంటే G అనేది 1/6 టైమ్స్ నియర్లీ ఉందన్నమాట మన ఎర్త్కి అక్కడ. సో మూన్ మీదకి వెళ్తే వెయిట్ ఏమవుతుంది, మారుతుంది, కానీ మాస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ బాల్ టైడ్ విత్ ఏ స్ట్రింగ్ టు ఏ రొటేటింగ్ షాఫ్ట్ revolves at uniform speed. As the shaft is suddenly brought to rest, the string starts getting round the shaft with angular velocity of the ball increasing. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక స్ట్రింగ్ ఒక బాల్కి కట్టారనుకోండి. ఓకే, సో ఆ షాఫ్ట్ ఒకటి ఒక దానికి కట్టినప్పుడు అది ఇలా తిరుగుతుంది అనుకోండి. బాల్ మొత్తం ఇలా తిరుగుతుంటుంది. థ్రెడ్ కట్టిన బాల్ తిరుగుతుంది. సడన్గా దాన్ని ఆపేశారనుకోండి. ఆపేసినప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ అనేది ఆగదు. ఎందుకంటే అది ఇంకా తిరుగుతూనే ఉంటుంది. ఆ బాల్తో ఏమవుతుంది, అది ఇంకా యాంగులర్ వెలాసిటీ పెంచుకొని తిరుగుతుంది అనమాట. ఓకే, షాఫ్ట్ని సడన్గా ఆపేసినా కూడా యాంగులర్ వెలాసిటీ పెరుగుతూ ఆ థ్రెడ్తో ఉన్న బాల్ ఇంకా తిరుగుతుంది అనమాట ఫాస్ట్గా. ఓకే, అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అది చెప్తున్నాను అన్నమాట ఈ బిట్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. One finds it difficult to walk on ice than on a concrete road because the friction between the ice and the feet is less than that between the concrete and the feet. చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఐస్ మీద నడడం చాలా కష్టంగా ఉంటుంది. అదే కాంక్రీట్ రోడ్ మీద అయితే ఈజీగా నడుస్తాం. ఓకే, ఐస్ మీద నడడం ఓన్లీ కూల్గా ఉందనే కాదు, ఐస్ ఏంటంటే ఫ్రిక్షన్ ఉండదు అనమాట. అంటే ఏంటి, ఆ పట్టు ఉండదు. ఆ ఫ్రిక్షన్ కాంక్రీట్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి మనం ఈజీగా నడగలుగుతాం. అదే ఐస్ మీద అయితే ఆ ఫ్రిక్షన్ ఉండదు, ఆ పట్టు ఉండదు కాబట్టి మనం నడలేము అన్నమాట. ఓకే, సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అదే కష్టంగా అనిపిస్తుంది ఐస్ మీద నడడం, ఎందుకంటే ఫ్రిక్షన్ ఉండదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇట్ ఈస్ ఈజియర్ టు రోల్ ఏ బ్యారెల్ దాన్ టు పుల్ ఇట్ బికాస్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మచ్ లెస్ దాన్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్. సో ఇవన్నీ చూడండి, ఈ బిట్స్ అన్ని ఎవ్రీడే లైఫ్ మనం రోజు చూసే థింగ్స్, వీటి మీదే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇప్పుడు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఒక బ్యారెల్, ఒక డ్రమ్ ఉందనుకోండి.
డ్రమ్ముని ఇలా ఈడ్చుకొని వెళ్ళడం కష్టం అవుతుంది, అంటే పుల్ చేయడం కష్టం అవుతుంది. అదే ఇలా పడుకోబెట్టి రోల్ చేస్తున్నాం అనుకోండి, ఈజీగా వెళ్తుంది. ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే పుల్ చేస్తున్నాం, లాగేటప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అదే ఇలా రోల్ చేసేటప్పుడు అయితే ఇలా దొర్లించుకొని ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. బట్ ఇలా లాగేటప్పుడు కొంచెం కష్టపడాలి. ఎందుకు అంటే ఆ రోలింగ్ ఫ్రిక్షన్, ఆ దొర్లించేటప్పుడు ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇలా లాగేటప్పుడు అయితే ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. అదనమాట దాని రీజన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షీట్ ఆఫ్ పేపర్ కెన్ బి పుల్డ్ అవుట్ క్విక్లీ ఫ్రమ్ అండర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ వితౌట్ స్పిల్లింగ్ ద వాటర్. దిస్ ఫెనామినా ఇల్లస్ట్రేట్స్ ఇనర్షియా. సో చూడండి, ఒక గ్లాస్లో వాటర్ ఫుల్గా నింపేసి దానిపైన ఒక పేపర్ పెట్టి దాన్ని బోర్లించి గ్రౌండ్ మీద పెట్టినప్పుడు తర్వాత సడన్గా ఒకసారి ఇలా పేపర్ని లాగినా కూడా ఆ వాటర్ గ్లాసు అలాగే ఉంటాయి. ఓకే, సో దాన్ని ఎందువల్ల అంటాడు, అది దేనివల్ల, ఇనర్షియా వల్ల అన్నమాట. ఈ ఫినామినాని ఏమంటాం, ఇనర్షియా. సో ఆ ఇనర్షియా వల్ల అదేమవుతుంది, అసలు ఆ వాటర్ ఒలగదు, ఆ గ్లాస్ పడదనమాట, ఆ పేపర్ మాత్రం వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. A horse pulling a tonga moves forward due to force exerted by the ground on the horse's feet. సో మనకు హార్స్ బండి, గుర్రపు బండి వెళ్తుంది కదా, ఎలా వెళ్తుంది అంటే హార్స్ ఫీట్ మీద గ్రౌండ్, ఇప్పుడు ఇలా అడుగులు వేసేటప్పుడు ఏంటి, హార్స్ ఫీట్ మీద గ్రౌండ్ ఎగ్జర్ట్ చేస్తుంది, ప్రెజర్, ఫోర్స్ని గ్రౌండ్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఆ బండి ముందుకు వెళ్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబుల్డ్, ఇట్స్ మొమెంటమ్ ఈజ్ డబుల్డ్. ఒక బాడీ వెలాసిటీని డబల్ చేస్తే దాని మొమెంటమ్ కూడా ఏమవుతుంది, డబల్ అవుతుంది అన్నమాట. ఓకే, మొమెంటమ్ ఏమవుతుంది, డబల్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ టూ బాడీస్, వన్ హెవీ అండ్ వన్ లైట్, ఆర్ యాక్టెడ్ అపాన్ ద సేమ్ ఫోర్స్ ఫర్ ద సేమ్ టైమ్, దెన్ బోత్ బాడీస్ అక్వైర్ సేమ్ మొమెంటమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద హెవీ బాడీ ఉంది, ఇంకొక చిన్న లైట్ బాడీ ఉంది అనుకోండి. ఓకే, ఈ రెండింటి మీద సేమ్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అనుకోండి, ఒక కొంత టైం, సేమ్ టైం, రెండింటి మీద సేమ్ ఫోర్స్ సేమ్ టైం అప్లై చేస్తే రెండిటికి సేమ్ మొమెంటం వస్తుంది అని చెప్తున్నారు. ఏమొస్తుంది, సేమ్ మొమెంటం వస్తుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. The work done in holding a weight of 20 kg at a height of 1 meter above the ground is 0. సో ఒక 20 kg వెయిట్ ఉన్న ఒక వస్తువుని ఒక 1 మీటర్ హైట్లో అలా పట్టుకొని ఉంచామనుకోండి, అప్పుడు వర్క్ డన్ 0 అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తే అప్పుడు అది వర్క్ చేసినట్టు అనమాట. అంతేగాని ఒక దగ్గర అలా పట్టుకొని ఉంచితే దాన్ని వర్క్ చేసినట్టు కాదు. మనకి ఒక వెయిట్ని అలా ఒక దగ్గర పెట్టడానికి, అలా ఒక దగ్గర గాల్లో పట్టుకోవడానికి, ఒక 1 మీటర్ హైట్లో పట్టుకోవడానికి మనకు కష్టమే, మనం అక్కడ కష్టపడుతున్నాం. కానీ అక్కడ వర్క్ డన్ మాత్రం 0 కింద తీసుకుంటుంది. ఎందుకంటే అది వర్క్ డన్ ఎప్పుడు వర్క్ చేస్తున్నామో చెప్తారంటే, ఒక బాడీని మూవ్ చేసినప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డిస్ప్లేస్మెంట్ ఉండాలి, అప్పుడే మనకి వర్క్ డన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డబుల్డ్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ బికమ్స్ క్వాడ్రపుల్. ఒక బాడీ స్పీడ్ డబల్ చేసాం అనుకోండి, దాని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే క్వాడ్రపుల్. క్వాడ్రపుల్ అంటే 4 టైమ్స్ అవుతుందంట. అంటే స్పీడ్ని డబల్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, వైండింగ్ ఏ వాచ్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి వైండింగ్ ఏ వాచ్ వైండింగ్ని, ఆ ప్రాసెస్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని స్టోరింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఏం చేస్తున్నారు, పొటెన్షియల్ ఎనర్జీని స్టోర్ చేస్తున్నారు. ఓకే, వైండింగ్ వాచ్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. A long thread suspended from a fixed point has a small mass swinging to and fro and its lower end. At its lower end, the kinetic energy is maximum in the middle of the swing. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు. ఇక్కడ ఒక థ్రెడ్ కట్టి దానికి ఒక బాల్ పెట్టారు.
సో అది ఇలా ఇలా తిరుగుతుంది అనుకోండి. ఓకే, టు అండ్ ఫ్రో మోషన్ అంటారు దీన్ని. సో ఈ థాడ్ కింద భాగంలో ఈ మాస్ని కట్టారు, ఇది అలా ఇలా తిరుగుతుంది. దీని కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే కరెక్ట్గా చూడండి, మిడిల్ ఆఫ్ ద స్వింగ్, అటు కాదు ఇటు కాదు, కరెక్ట్గా సెంటర్లో ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఏముంటుందంటే ఎక్కువ ఉంటుందంట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే కరెక్ట్గా సెంటర్లో ఉన్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ దట్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్డ్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము కొత్తది, అలాగే డిస్ట్రాయ్ కూడా చేయలేమంట. అదేమవుతుంది? ఇట్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి చేంజ్ అవుతుంటుంది తప్ప ఎనర్జీని మనం అయితే ఏం చేయలేము. ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము, అలాగని క్రియేట్ కూడా చేయలేము అంట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ని పైనుంచి ఒక పెద్ద వస్తువుని కింద పడేసాం అనుకోండి. ఓకే, సో దానికి ఏమవుతుంది? మనకి కిందకి వెళ్తున్నప్పుడు ఒక కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ అలాగా ఫస్ట్ అక్కడ పైన ఉన్నప్పుడు పార్టికల్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది ఎప్పుడైతే కింద పడేసామో ఆ పొటెన్షియల్ ఎనర్జీ అలా డిక్రీజ్ అవుతూ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంటుంది. అది ఎప్పుడైతే కింద నేలకు తగిలిందో అప్పుడు ఏమవుతుందంటే సౌండ్ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అంటే ఏమవుతుంది? అప్పుడు కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది. సో ఫస్ట్ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద మారింది, కైనెటిక్ ఎనర్జీ తర్వాత సౌండ్ ఎనర్జీ కింద, అలాగే హీట్ ఎనర్జీ కింద మారుతుంది. అంతే తప్ప కొత్తగా ఎనర్జీ క్రియేట్ అవ్వట్లేదు, అలాగని డిస్ట్రాయ్ అవ్వట్లేదు. ఒక ఎనర్జీ నుంచి ఇంకొక ఎనర్జీకి మారుతుంది అన్నమాట, అంతే. ఓకే, అదే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పర్సన్ క్లైంబింగ్ ఏ హిల్ బెండ్స్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ స్టెబిలిటీ. ఒక మనిషి ఒక హిల్ ఎక్కుతున్నాడు అనుకున్నాం, కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కేటప్పుడు ముందుకు వంగుతాడు, ఎందుకంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి, అంటే పట్టు సాధించడం సరిగ్గా. ఇలా బ్యాక్ బెండ్ అయితే ఏమవుతుంది? ఫోర్స్ వెనక్కి లాగుతుంది. సో ముందుకు బెండ్ అవడం వల్ల ఏమవుతుంది? స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆ పట్టు సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ఏ జియోస్టేషనరీ శాటిలైట్ ఈజ్ 24 hours. సో పీరియడ్ ఆఫ్ జియోస్టేషనరీ అంటే ఏముంది? మన ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్ ఎంత రెవల్యూషన్ పీరియడ్? 24 hours. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ అన్ యాపిల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అన్ ఆర్బిటింగ్ స్పేస్ షిప్ ఇట్ విల్ మూవ్ అలాంగ్ విత్ ద స్పేస్ షిప్ అట్ ద సేమ్ స్పీడ్. ఒక యాపిల్ని ఒక స్పేస్ షిప్ నుంచి రిలీజ్ చేశారనుకోండి. స్పేస్ షిప్ అంటే మనకి అక్కడ పైన తిరిగే స్పేస్లో ఉండి తిరుగుతూ ఉంటుంది కదా, స్పేస్ షిప్. ఓకే, స్పేస్ షిప్లోంచి ఒకవేళ స్పేస్ షిప్ ఒక ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆ స్పేస్ షిప్ నుంచి ఒక యాపిల్ని పడేస్తే ఆ యాపిల్ ఏమవుతుందంటే సేమ్ ఆ స్పేస్ షిప్ ఏ ఆర్బిట్లో అయితే తిరుగుతుందో ఆ ఆర్బిట్లోనే సేమ్ స్పీడ్తోనే తిరుగుతుంది అనమాట. ఓకే, అది ఈ బిట్లో చెప్తున్నారు. సో నెక్స్ట్, ద డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఇంక్రీజెస్ యాజ్ డెప్త్ అండ్ సాలినిటీ ఇంక్రీజెస్. డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? అలా లోపలికి వెళ్తుంటే, డెప్త్ లోపలికి వెళ్తున్నప్పుడు అండ్ సాలినిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వాటర్ డెన్సిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. సాలినిటీ అంటే సాల్టీ, అదేమవుతుంది? సాల్టీనెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, వెన్ ఏ షిప్ ఎంటర్స్ ఏ సీ ఫ్రమ్ ఏ రివర్ ఇట్ రైజెస్ ఏ లిటిల్. ఒక షిప్ సీ నుంచి రివర్లోకి ఎంటర్ అయింది అనుకోండి, అదేమవుతుందంటే కొంచెం రేజ్ అవుతుందంట, కొంచెం రేజ్ అవుతుంది. ఓకే, షిప్ ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ వల్ల అది షిప్ సీలో ఉన్నప్పుడు కొంచెం మునుగుతుంది, అదే రివర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం పైకి వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్, a steel ball floats on mercury because the density of mercury is higher than that of steel. చూడండి, ఒక స్టీల్ బాల్ని మెర్క్యూరీ పైన పెడితే మెర్క్యూరీ మీద తేలుతుందంట స్టీల్ బాల్. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ స్టీల్ బాల్ కంటే ఎక్కువ ఉంది. సో అందుకని ఏమవుతుంది? స్టీల్ బాల్ పైన తేలుతుంది. ఓకే, మెర్క్యూరీ పైన తేలడానికి రీజన్ ఏంటి? స్టీల్ బాల్ డెన్సిటీ మెర్క్యూరీ కంటే తక్కువ ఉంది, అంటే మెర్క్యూరీ డెన్సిటీ స్టీల్ బాల్ కంటే ఎక్కువ ఉంది. ఓకే,
దేని డెన్సిటీ అయితే తక్కువ ఉంటుందో అది పైకి వెళ్తుంది, ఎక్కువ ఉంటే అది మునిగిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్. ఇన్సైడ్ an aeroplane flying at a high altitude, normal atmospheric pressure is maintained by the use of air pumps. సో ఇప్పుడు చూడండి, మనకు తెలుసు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, అది నార్మల్గా ఉండదు. ఇక్కడ కింద నుండి అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది, పైకి వెళ్తుంటే అక్కడ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది అన్నమాట. సో ఏరోప్లేన్లోని ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఎయిర్ పంప్స్ని యూజ్ చేసి అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ మెజర్డ్ బై బారోమీటర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని దేంతో మెజర్ చేస్తారు, బారోమీటర్తో మెజర్ చేస్తారు. ఓకేనా, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు, బారోమీటర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. The atmosphere exerts enormous pressure on us, but we do not feel it because our blood exerts a pressure slightly more than that of the atmosphere. యాక్చువల్గా ఈ అట్మాస్ఫియర్ మన మీద ప్రెషర్ అప్లై చేస్తూనే ఉంటుంది, చాలా ప్రెషర్ అప్లై చేస్తుంది, కానీ మనకి మనం అది ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే కొంచెం ఎక్కువ ప్రెషరే అప్లై చేస్తుంది అనమాట మన మీద. మన బాడీలో ఉన్న బ్లడ్ కొంచెం ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే కొంచెం ఎక్కువ ప్రెషరే ఇంకా మన మీద అప్లై చేస్తుంది, కాబట్టి మనకి ఆ బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మనకి తెలియట్లేదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ barometer, mercury is preferred over water because mercury has high density and low vapor pressure. సో ఒక బ్యారోమీటర్లో మెర్క్యూరీని ప్రిఫర్ చేస్తారంట వాటర్ కంటే. ఎందుకంటే మెర్క్యూరీకి హై డెన్సిటీ ఉంది. మెర్క్యూరీకి ఏంటి, డెన్సిటీ చాలా ఎక్కువ మెర్క్యూరీ, అండ్ లో వేపర్ ప్రెషర్ ఏంటి, చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఏం చేస్తారు, బ్యారోమీటర్లో మెర్క్యూరీని యూజ్ చేస్తారు. బ్యారోమీటర్ ఎందుకన్నా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలడానికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An object weighs maximum in vacuum. సో ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కువ వెయిట్ ఎక్కడ ఉంటుంది, వాక్యూమ్లో ఎక్కువ ఉంటుంది అంట వెయిట్. ఓకే, ఎక్కడ ఉంటుంది, వాక్యూమ్లోని ఒక ఆబ్జెక్ట్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 4 solid cubes of different metals, each one having a mass of 1 kg, are weighed in water. Cube with minimum density weighs minimum. సో చూడండి, ఇక్కడ 4 solid cubes, డిఫరెంట్ మెటల్స్తోని 4 solid క్యూబ్స్ని తీసుకున్నారంట. ఒక్కొక్క దాని మాస్ చూడండి, ఇక్కడ ఒక్కొక్క దాని మాస్ 1 kg అయితే వాటర్ లోపల వాటిని వెయిట్ చేస్తే, వాటిని కొలిస్తే వాటి వెయిట్ని దేనికైతే మినిమం డెన్సిటీ ఉందో దాని వెయిట్ మినిమం చూపిస్తుంది. ఓకే, ఏ క్యూబ్కి అయితే మినిమం డెన్సిటీ ఉందో దాని వెయిట్ మినిమం చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్విప్మెంట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ రేడియో వేవ్స్ ఈజ్ ట్రాన్స్మిటర్. సో రేడియో వేవ్స్ని బ్రాడ్కాస్ట్ చేయడానికి ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, సో మనకి తెలిసిందే ట్రాన్స్మిటర్ని యూజ్ చేసి మనకి రేడియో వేవ్స్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ స్టోన్ ఈస్ థ్రోన్ ఇంటూ ఏ డీప్ లేక్. యాజ్ ఇట్ సింక్స్ డీపర్ ఇంటూ ద వాటర్, ద అప్థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో చూడండి, ఒక స్టోన్ని డీప్ ఒక లేక్లోకి, బాగా లోతుండే లేక్లోకి ఒక స్టోన్ ఇసిరితే ఆ స్టోన్ లోపలికి వెళ్ళే కొద్ది అప్థ్రస్ట్ అనేది, అప్థ్రస్ట్ అంటే లోపలికి ప్రెజర్, స్టోన్ మీద ప్రెజర్ ఉంటుంది కదా, అది అప్థ్రస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుందంట. అలా లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా అప్థ్రస్ట్ అనేది ఏంటి, కాన్స్టెంట్గా ఉంటుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. రెయిన్ డ్రాప్స్ ఆర్ స్పెరికల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. సో మనం చూస్తే రెయిన్ డ్రాప్స్ అనేవి సర్క్యులర్గా ఉంటాయి, స్పెరికల్గా రౌండ్గా ఉంటాయి. ఎందుకంటే దేనివల్ల అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల ఏంటి, రెయిన్ డ్రాప్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, రౌండ్గా ఉంటాయి. So next bit. When 2 mercury drops are brought into contact,
they merge to form a bigger drop because liquids have a tendency to possess minimum surface area. సో చూడండి, రెండు మెర్క్యూరీ డ్రాప్స్ని కొంచెం ఇలా కాంటాక్ట్ కొంచెం దగ్గరికి ఇలా పెట్టగానే రెండు కలిసి ఒకటే అయిపోతుంది. రెండు డ్రాప్స్ కలిసి ఒక పెద్ద డ్రాప్ అయిపోతుంది అన్నమాట. ఎందుకు అంటే లిక్విడ్స్ అన్నిటికీ ఒక గుణం ఉందంట. అదేంటి? మినిమం సర్ఫేస్ ఏరియా, తక్కువ సర్ఫేస్ ఏరియా చేయడానికి అవి ట్రై చేస్తుంటాయంట. సో అందువల్ల రెండింటిని దగ్గర పెడితే ఏమవుతాయి, ఆ రెండు కలిసి ఒకదాని కింద మారిపోతాయి. ఓకే, సో నెక్స్ట్, on a clean glass plate a drop of water spreads to form a thin layer, whereas a drop of mercury remains almost spherical because cohesion of mercury is greater than its adhesion with glass. సో చూడండి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ మీద ఒక వాటర్ డ్రాప్ వేసాం అనుకోండి, అది ఏమవుతుంది, ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. బట్ అదే ఒక మెర్క్యూరీ డ్రాప్ వేసాం అనుకోండి, అది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, అది అలాగా రౌండ్గానే ఉంటుంది అది. ఓకే, అది దేనివల్ల అంటున్నాడు. అది దేనివల్ల అంటే కోహెషన్ ఆఫ్ మెర్క్యూరీ కోహెషన్ ఎక్కువ ఉంటుందంట. గ్లాస్కి అతుక్కోవాలనే కంటే మెర్క్యూరీ కోహెషనే ఎక్కువ ఉంటుంది అన్నమాట. గ్లాస్ ఎడిషన్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే మెర్క్యూరీ అలా డ్రాప్ కింద ఉండిపోతుంది, అదే వాటర్ అయితే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద స్వింగ్ ఆఫ్ స్పిన్నింగ్ క్రికెట్ బాల్ ఇన్ ద ఎయిర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బెర్నౌలీస్ థియరం. సో మనకి స్వింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, సో క్రికెట్లోని అండ్ స్పిన్నింగ్, రైట్ స్పిన్, రైట్ లెగ్ స్పిన్, సంథింగ్ మొత్తాన్ని అవన్నీ ఏంటి, ఇవన్నీ మనం దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే బెర్నౌలీస్ థియరం ద్వారా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. అదేమవుతుంది, గాల్లోనే స్వింగ్ అవుతున్నాయి. సో అది దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బెర్నౌలీస్ థియరం. ఓకే, బెర్నౌలీస్ థియరం ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ ట్రైన్ గోస్ పాస్ట్ ఏ రైల్వే స్టేషన్ ఎట్ ఏ హై స్పీడ్. ఏ యంగ్ బాయ్ స్టాండింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ లైక్లీ టు ఫాల్ టువర్డ్స్ ద ట్రైన్. సో మనకి ఏంటి, ఎప్పుడు మనకు తెలుసు ఏంటి, ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి. ఓకే, ఒక స్టేషన్ దగ్గర నుంచి ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది, స్టేషన్ దగ్గర రాకుండా ఫాస్ట్గా వెళ్తుంది. ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ ఎడ్జ్లో ఒక అతను నించున్నాడు అనుకోండి, అతన్ని ట్రైన్ ఏంటి, ట్రైన్ సైడ్ లాగుతుంది. ఫోర్స్ ఏం లాగుతుంది, ట్రైన్ సైడ్ లాగుతుంది. ట్రైన్కి బయటికి కాదు, ట్రైన్ సైడ్ ఫోర్స్ లాగుతుంది. ఏంటి, ఫాల్ టువర్డ్స్ ద ట్రైన్. ట్రైన్ అనేది ఏం చేస్తుంది, ఫోర్స్ ట్రైన్ సైడ్ లాగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్. ఇన్ ఏ స్ప్రేయర్ ద లిక్విడ్ రైజెస్ ఇన్ ద ట్యూబ్ డ్యూ టు లోవర్ ప్రెషర్ అట్ ది అప్పర్ ఎండ్. సో చూడండి, మనకి స్ప్రేయర్లోని ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్ప్రే తీసుకుంటే అదేమవుతుంది, ఇప్పుడు హాఫ్ చాలా తక్కువ ఉందనుకోండి, కిందన ఉంటుంది లిక్విడ్, కానీ అప్పటికీ కూడా మనం ఇలా నొక్కగానే అది పైకి వస్తుంది. ఎందుకంటే ఆ ట్యూబ్లోని పైన ప్రెషర్ చాలా తక్కువ ఉండడం వల్ల, ఓకే, పైన ప్రెషర్ చాలా తక్కువ ఉండడం వల్ల లిక్విడ్ బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, ఏ ఫుట్బాల్ బౌన్సెస్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో ఒక ఫుట్బాల్ని కిందన గ్రౌండ్ మీద వేస్తే ఇలా పైకి ఎగురుతుంది, ఎందుకంటే ఎలాస్టిసిటీ, దానికి సాగే గుణం ఉండడం వల్ల అది ఇలా కొట్టగానే అది ఇలా కాంట్రాస్ట్ అయ్యి మళ్ళీ ఎలా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇలా ఎగురుతుంది అనమాట. ఓకే, సో అందుకని ప్రాపర్టీ ఆఫ్ ఎలాస్టిసిటీ వల్ల ఏమవుతుంది, ఫుట్బాల్ బౌన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ డిక్రీజెస్ విత్ హైట్. సో మనకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, అలా పైకి వెళ్తే కొలిది గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో ఎర్త్ నుంచి దూరంగా అలా పైకి వెళ్ళిపోతుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, అలా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో మనకి సర్క్యులర్ ఆర్బిట్స్ అని అనుకుంటాం కానీ కాదు, ఎర్త్ సన్ చుట్టూ ఎలా తిరుగుతుంది, ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతుంది. ఇవి సింపుల్ బిట్ అనిపించినా కూడా ఇవి కూడా అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ స్టీల్ నీడిల్ కెన్ బి మేడ్ టు ఫ్లోట్ ఆన్ వాటర్ because when an object is immersed in water it experiences an upthrust. సో మనం ఆల్రెడీ ఇందాకలే మనం అప్థ్రస్ట్ గురించి చూసాం ఒక బిట్లో. చూడండి, ఒక స్టీల్ నీడిల్ని వాటర్ మీద వేసినప్పుడు అది తేలుతూ ఉంటుంది. ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే అప్థ్రస్ట్ వల్ల అనమాట. అంటే వాటర్ కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంటుంది పైకి, సో పైకి అప్థ్రస్ట్.
సో పైకి ఎగ్జర్ట్ చేయడం వల్ల ఫోర్స్ ఏమవుతుంది, స్టీల్ నీడిల్ అనేది తేలుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ ఫినామినా అట్ వెరీ లో టెంపరేచర్స్ ఈజ్ నోన్ యాజ్ క్రయోజెనిక్స్. సో లో టెంపరేచర్స్, చాలా తక్కువ టెంపరేచర్స్ని తో డీల్ చేసే సైన్స్ దాన్ని ఏమేంటి, క్రయోజెనిక్స్. దాన్ని ఏమంటారు, క్రయోజెనిక్స్ అంటారు. అంటే లోవర్ టెంపరేచర్స్ని చదువుతారు అనమాట, ఆ స్టడీ చేయడం. లోవర్ టెంపరేచర్స్ ఎందుకు ఉన్నాయి, ఏంటి, వాటి ఫినామినాస్ ఏంటి, అవేంటి, వాటి గురించి మొత్తం స్టడీ చేసేదాన్ని ఏమంటాం, ఏ సైన్స్ అంటుందని క్రయోజెనిక్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ కోల్డ్ కంట్రీస్ ఆల్కహాల్ ఈజ్ ప్రిఫర్డ్ టు మెర్క్యూరీ యాజ్ థర్మోమెట్రిక్ లిక్విడ్ బికాస్ ఆల్కహాల్ హ్యాజ్ ఎ వెరీ లో ఫ్రీజింగ్ పాయింట్. సో చూడండి, కోల్డ్ కంట్రీస్లో అంటే బాగా చల్లగా ఉండే కంట్రీస్లోని మెర్క్యూరీకి బదులుగా ఆల్కహాల్ని యూజ్ చేస్తారంట. ఎక్కడ, థర్మోమెట్రిక్ లిక్విడ్. సో థర్మోమెట్రిక్ లిక్విడ్లోని ఏంటి, ఏం యూజ్ చేస్తారో, ఆల్కహాల్ యూజ్ చేస్తారంట మెర్క్యూరీకి బదులు. ఎందుకు అంటే ఆల్కహాల్ హ్యాజ్ ఎ వెరీ లో ఫ్రీజింగ్ పాయింట్. సో ఆల్కహాల్ అనేది అంత తొందరగా గడ్డ కట్టదన్నమాట. సో అందుకని దానికి లో ఫ్రీజింగ్ పాయింట్ ఉండడం వల్ల ఆల్కహాల్ని యూజ్ చేస్తారు మెర్క్యూరీ ప్లేస్లో. ఎక్కడ, థర్మోమెట్రిక్ లిక్విడ్లో. ఓకే, థర్మోమీటర్లో ఉంటుంది కదా లిక్విడ్, సో అదన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆన్ హీటింగ్ ఏ సర్క్యులర్ మెటాలిక్ డిస్క్ విత్ ఏ సర్క్యులర్ హోల్ అట్ ద సెంటర్ ద డయామీటర్ ఆఫ్ ద హోల్ విల్ ఇంక్రీజ్. సో ఒక సర్క్యులర్ మెటాలిక్ డిస్క్ ఉన్నదనుకో, ఒక రౌండ్ డిస్క్, దాని మధ్యలో ఒక హోల్ ఉంది, సర్క్యులర్ హోలే. దాన్ని హీట్ చేసాం అనుకోండి, ఆ డిస్క్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఆ మధ్యలో ఉండే హోల్ సైజ్ కూడా పెరుగుతుంది, దాని డయామీటర్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ఏ సర్టైన్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ గ్లాస్ ఫ్లాస్క్ ద లిక్విడ్ లెవెల్ ఫాల్స్ ఫస్ట్ అండ్ దెన్ స్టార్ట్స్ రైజింగ్. సో చూడండి, వెన్ ఏ సర్టైన్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ గ్లాస్, ఒక గ్లాస్ ఫ్లాస్క్లోని కొంత లిక్విడ్ని, ఓకే, సర్టైన్ మాస్, కొంత మాస్ ఉండే ఒక లిక్విడ్ని వేడి చేస్తున్నాం అనుకోండి. వేడి చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ లిక్విడ్ లెవెల్ తగ్గుతుంది, తర్వాత నుంచి కాసేపు తర్వాత ఏమవుతుందంటే పెరగడం మొదలు పెడుతుందంట. ఓకే, సో దాని మాస్ చెప్తున్నారు. ఓకేనా, వెన్ ఏ సర్టైన్ మాస్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ గ్లాస్ ఫ్లాస్క్, ఒక గ్లాస్ ఫ్లాస్క్లోని హీట్ చేస్తాయి, ఫస్ట్ లెవెల్ పడిపోతుంది లిక్విడ్ లెవెల్, తర్వాత ఏమవుతుంది, దెన్ స్టార్ట్స్ రైజింగ్, మళ్ళీ కొంచెం అలా పెరుగుతుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ఏ క్యూబ్ ఆఫ్ ఐస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ ఇన్ ఏ బీకర్ మెల్ట్స్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బీకర్ రిమైన్స్ ద సేమ్. సో చూడండి, ఒక నీళ్ళలోని ఒక ఐస్ క్యూబ్ ఇలా తేలుతుంది అనుకోండి, వాటర్లో పడేసాం, తేలుతూ ఉంది. అది మొత్తం కరిగిపోయిన తర్వాత కూడా ఆ వాటర్ లెవెల్ ఏముంటుంది, సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఐస్ క్యూబ్ వల్ల ఆ ఐస్ క్యూబ్ని పడేసినప్పుడే వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఇంకా అది కరిగిపోయిన తర్వాత కూడా సేమ్ ఆ వాటర్ లెవెల్ అనేది ఏముంటుంది, సేమ్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సారీ, ఇఫ్ వాటర్ ఇన్ ఏ లేక్ వర్ టు బిహేవ్ లైక్ అదర్ లిక్విడ్స్ దెన్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వెదర్ ఇట్ వుడ్ ఫ్రీజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ లేక్లో వాటర్ కూడా నార్మల్గా బయట ఉన్న లిక్విడ్స్ లాగే ప్రవర్తించింది అనుకోండి, అప్పుడు బాగా చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ కిందన ఐస్ ఫ్రీజ్ అయిపోతుంది, కిందన వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి అలా పైకి వచ్చి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ జనరల్గా అయితే ఏమవుతుంది, లేక్లోని కిందన ఎప్పుడు కూడా వాటర్ అసలు ఫ్రీజ్ అవ్వదు. లేక్లోని వాటర్ నార్మల్గా బిహేవ్ చేస్తే ఏమవుతుంది అని అన్నారు, ఏమవుతుంది, కిందన ఫస్ట్ ఐస్ అవుతుంది, తర్వాత అలా పైన కూడా మొత్తం ఐస్ అయిపోతుంది. ఓకే, బట్ నార్మల్గా లేక్లో అయితే అలాగా అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద టెంపరేచర్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది లేక్ ఈస్ 15 degrees centigrade. The temperature of the water in the lake in contact with the ice layer is 0 degrees centigrade. సో ఏమంటున్నాడు, టాప్ ఆఫ్ ద లేక్, పైన టాప్ ఆఫ్ ద లేక్ ఎంత ఉంటుందంటే టెంపరేచర్ 15 degrees centigrade అయితే, ఓకే, ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద లేక్, లోపల ఐస్ లేయర్కి కాంటాక్ట్లో ఉన్న
ఆ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫిష్ కెన్ సర్వైవ్ ఇన్సైడ్ ఏ ఫ్రోజన్ లేక్ బికాస్ వాటర్ నియర్ ద బాటమ్ డస్ నాట్ ఫ్రీజ్. సో చూడండి, ఇప్పుడు కూడా మనం ఆల్రెడీ చెప్పాం, ఫ్రోజన్ లేక్ బాగా కూల్గా ఉన్నప్పుడు ఐస్ పైన మొత్తం ఏమవుతుంది, గడ్డ కట్టేస్తుంది. లేక్లో పైన మొత్తం గడ్డ కట్టేస్తుంది, కానీ కిందన ఎప్పుడు కూడా గడ్డ కట్టదు అనమాట. సో ఎప్పుడు ఏంటి, చేప హ్యాపీగా బతుకుతుంది కింద. ఓకే, సో నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ వాటర్ ఈస్ కూల్డ్ ఫ్రమ్ 8 degrees to 0 degrees centigrade? Its volume decreases up to 4 degrees and then increases. సో ఇక్కడ చూడండి, ఒక వాటర్ని కూల్ చేసాం అనుకోండి, బాగా కూల్ చేస్తున్నాం, 8 degrees నుంచి 0 degreesకి దాకా కూల్ చేసేస్తున్నాం. కూల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 4 degrees వరకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ తగ్గుతూ ఉంటుందంట. తర్వాత 4 degrees తర్వాత నుంచి మళ్ళీ పెరుగుతుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అమాంగ్ లిక్విడ్ ఈజ్. సో మనకి బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ని బాగా కండక్ట్ చేసే లిక్విడ్ ఏంటి, మెర్క్యూరీ. ఏంటిది, మెర్క్యూరీ. కండక్ట్ అంటే బాగా ఫ్లో చాలా బాగా ఉంటుంది అనమాట. ఓకే, హీట్ ఫ్లో చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో, మెర్క్యూరీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. An iron hammer lying in the sun appears much hotter than its wooden handle because iron is a good conductor of heat. సో మనం ఒక ఐరన్ హ్యామర్ని ఎండలో బాగా పెట్టాం అనుకోండి, బాగా మంచి ఎండలో పెట్టాం, అది చూస్తే ఆ ఐరన్ మాత్రం మంచి బాగా వేడిగా ఉంటుంది ఆ వుడ్ కంటే. ఇక్కడ ఉన్న కింద చెక్క దానికంటే ఆ ఐరన్ని బాగా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఐరన్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది, హీట్ని దాని నుంచి పంపిస్తుంది, మంచి కండక్ట్ చేస్తుంది, గుడ్ కండక్టర్ హీట్కి. అంటే ఈజీగా పాస్ అవుతుంది అనమాట ఐరన్ నుంచి హీట్. సో అందుకని ఏమవుతుంది, మనకి అది బాగా వేడెక్కుతుంది. అదే వుడ్ అయితే అలా కాదు, లైట్గానే వేడెక్కుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ థర్మోస్టాట్ ఈజ్ ఏ డివైస్ ఫర్ రెగ్యులేటింగ్ టెంపరేచర్. థర్మోస్టాట్ అనేది ఆ డివైస్ని ఎందుకు యూజ్ చేస్తారు, టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. మైకా ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మైకా నుంచి హీట్ ఈజీగా పాస్ అవుతుంది, గుడ్ కండక్టర్ అంట హీట్కి. బట్ ఎలక్ట్రిసిటీకి బ్యాడ్ కండక్టర్ అంట. సో మైకా నుంచి ఎలక్ట్రిసిటీ అంత ఈజీగా పాస్ అవుతుంది, అంత బాగా కండక్ట్ చేయదు ఎలక్ట్రిసిటీ. ఓకే, మైకా బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ పైరెక్స్ టంబ్లర్ డస్ నాట్ క్రాక్ when hot water is poured into it because pyrex does not expand much on heating. సో ఇక్కడ చూడండి, ఒక పైరెక్స్ టంబ్లర్ అంటే పైరెక్స్ అనేది ఒక విధమైన మెటల్ లాంటిది అనమాట. సో ఆ పైరెక్స్ టంబ్లర్లోని మనం హాట్ వాటర్ని వేసాం అనుకోండి, మామూలుగా అయితే ఏంటి, బాగా వేడి నీళ్ళు వేస్తే ఏమవుతాయి, బ్రేక్ అవుతుంటాయి కొన్ని. బట్ ఇది ఏంటంటే ఏమీ అవ్వదు. ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే పైరెక్స్ అనేది బాగా హీట్ చేసినా కూడా అదేంటి, ఎక్స్పాండ్ అవ్వదంట. సో ఎప్పుడైనా సరే మిగతావి కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతాయి, అవి బ్రేక్ అవుతాయి. బట్ ఈ పైరెక్స్ టంబ్లర్ అనేది ఏమవుతుంది, అసలు క్రాక్ కూడా ఇవ్వదంట. ఓకే, ఎందుకంటే ఎంత హీట్ చేసినా అంత ఈజీగా ఎక్స్పాండ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Woolens keep us warm in winter because they do not allow our body heat to escape. సో మనం woolen clothes వేసుకుంటాం. ఓకే, woolen clothes వేసుకుంటాం వింటర్లో. అవి మనల్ని కొంచెం వేడిగా వామ్గా ఉంచుతాయి. ఎలా అంటే మన బాడీ హీట్ని woolen నుంచి బయటికి పంపించమన్నమాట. ఆ woolen cloth నుంచి మన బాడీ హీట్ అనేది బయటికి వెళ్ళదు, ఎప్పుడు లోపలే ఉంటుంది. దానివల్ల ఏంటి, మనకు కొంచెం వెచ్చగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఫ్రీజర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఈజ్ ఫిటెడ్ నియర్ ద టాప్ సో దట్ ఇట్ కెన్ కూల్ ద హోల్ ఇంటీరియర్ బై సెట్టింగ్ అప్ కన్వెక్షన్ కరెంట్స్. సో చూడండి, మనకి ఒక రిఫ్రిజిరేటర్, ఒక ఫ్రిడ్జ్లోని ఆ ఫ్రీజర్ పైన పెడతారు. ఫ్రీజర్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, కింద ఉండదు, పైన ఉంటుంది. ఎందుకు అంటే అది కన్వెక్షన్ కరెంట్స్ని యూజ్ చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్ని మొత్తం కూల్ చేస్తున్నారు. ఓకే, సో అందుకని చెప్పేసి ఏంటి, పైన పెడతారు.
ఫేజర్. ఓకే, కన్వెక్షన్ కరెంట్స్. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. బై వాట్ ప్రాసెస్ ఈజ్ హీట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఫిలమెంట్ ఆఫ్ అన్ ఎవాక్యుయేటెడ్ ఎలక్ట్రిక్ బల్బ్ టు ది గ్లాస్. సో ఇక్కడ చూడండి, మనకి ఒక బల్బ్ ఉంది. బల్బ్ని మనం ఆన్ చేసి అలా పెడితే బల్బ్ మొత్తం హీట్ అవుతుంది. ఆ పైన గ్లాస్ కూడా హీట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఫిలమెంట్కి ఒక్కదానికే పవర్ వస్తుంది, కానీ గ్లాస్ కూడా హీట్ అయిపోతుంది. దేనివల్ల అంటే రేడియేషన్ వల్ల. దేనివల్ల? రేడియేషన్ వల్ల అన్నమాట. సో ఆ ఫిలమెంట్ ఒకటే హీట్ అవ్వాల్సింది, ఆ గ్లాస్ కూడా హీట్ అయిపోతుంది. దేనివల్ల? రేడియేషన్ వల్ల. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. హాట్ కాఫీ ఈజ్ poured simultaneously in 4 metallic tumblers painted outside with different types of paints. After some time, the coffee will be found coldest in the tumbler painted rough black. సో మనకి ఏం చేస్తారంటే, వేడిగా ఉన్న కాఫీని 4 డిఫరెంట్ మెటల్స్, రకరకాల మెటల్స్ 4 తీసుకొని ఆ టంబ్లర్స్లో వేసారంట. వేస్తే కాసేపు తర్వాత ఎందులోని, ఏ టంబ్లర్లోని కాఫీ చాలా చల్లగా ఉంటుంది. ఏ టంబ్లర్లో ఏ కలర్ వేసినా, ఏ పెయింట్స్ 4కి 4 రకాల పెయింట్స్ వేశారు. ఓకే, ఏ కలర్ పెయింట్కి టంబ్లర్లోని కాఫీ చల్లగా ఉంటుందంటే రఫ్ బ్లాక్ కలర్ వేసిన టంబ్లర్కి, పెయింట్ వేసిన టంబ్లర్కి లోపల ఉండే కాఫీ ఏమవుతుంది? చల్లగా ఉంటుందంట, మిగతా 3 కంటే. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. లైట్ కలర్డ్ క్లాత్స్ ఆర్ ప్రిఫర్డ్ ఇన్ సమ్మర్ బికాస్ లైట్ కలర్స్ ఆర్ పూర్ అబ్సార్బర్స్ ఆఫ్ హీట్. మనం ఎప్పుడు చాలామంది చెప్తుంటారు, లైట్ కలర్స్ వేసుకోండి సమ్మర్ కలర్. ఎందుకంటే డార్క్ కలర్స్ వేసుకుంటే అవి హీట్ని బాగా అబ్జార్బ్ చేస్తాయి అనమాట. అదే లైట్ కలర్స్ అయితే హీట్ని బాగా అబ్జార్బ్ చేయదు. సో ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి తప్పకుండా అందరూ లైట్ కలర్స్ వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ ఏ కప్ టీ cools from 90 degrees centigrade to 80 degrees centigrade in exactly 1 minute. It will cool from 70 degrees to 60 degrees in more than 1 minute. సో చూడండి, ఒక కప్లోని టీ ఉన్నదనుకోండి, దాన్ని 90 డిగ్రీస్ నుంచి 80 డిగ్రీస్కి ఫాస్ట్గా 1 మినిట్లో కూల్ అయిపోయింది అనుకోండి. అదే 70 నుంచి 60 డిగ్రీస్కి ఎంత టైం పడుతుందంటే 1 మినిట్ కంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో స్టార్టింగ్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా అవడానికి ఫాస్ట్గానైనా, ఇంకొంచెం చల్లగా అవడానికి మాత్రం ఏమవుతుంది, బాగా ఆ ముందు టైం పట్టిన దానికంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. డ్రింక్స్ రిమైన్ హాట్ ఆర్ కోల్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇన్ ఏ థర్మోస్ ఫ్లాస్క్ బికాస్ ఆఫ్ ద సిల్వర్ కోటింగ్ అండ్ వ్యాక్యూమ్. సో మనం చూస్తాం థర్మో ఫ్లాస్క్, మనకి ఏంటి, కాఫీ వేడిగా వేస్తే వేడిగా ఉంటుంది, చల్లది వేస్తే చల్లది ఉంటుంది. సో ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే లోపల సిల్వర్ కోటింగ్ ఉంటుందట. ఓకే, సిల్వర్ కోటింగ్ ఉండడం వల్ల అండ్ వ్యాక్యూమ్, ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే హాట్గా ఉన్నది హాట్గా ఉంటుంది, చల్లగా ఉన్నది చల్లగా ఉంటుంది. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్, మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫర్ ఏ గివెన్ లిక్విడ్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ temperature of liquid, temperature of air, the surface area of liquid. సో చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, దాని ఎవాపరేషన్ అది ఎంత తొందరగా ఆవిరవుతుంది అనే దాని మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్, దాని వేడి, అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది ఆ లిక్విడ్ది. టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, చుట్టుపక్కల టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ ఎంత వేడిగా ఉంటే అంత ఫాస్ట్గా ఆవిరైపోతుంది, అంతే కదా. ఆ లిక్విడ్ ఎంత వేడిగా ఉంటే అంత ఎక్కువ ఆవిరవుతుంది. అలాగే ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్, చూడండి సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఒక పెద్ద టన్నల్లోకి లిక్విడ్ ఉందనుకోండి లోతుగా, అది అంత ఈజీగా ఫాస్ట్గా ఆవిరవదు. అదే పెద్ద నుయ్యిలో ఉన్న వాటర్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సన్కి, కాబట్టి తొందరగా ఆవిరవుతుంది. అంటే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తొందరగా అవుతుంది ఆవిరి. ఓకే, అదే తక్కువ ఉంటే ఏమవుతుంది, లేట్గా అవుతుంది. సో అలా మొత్తానికి ఈ ఫ్యాక్టర్స్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ మీద, లిక్విడ్ టెంపరేచర్ మీద, ఎయిర్ టెంపరేచర్ మీద, అలాగే సర్ఫేస్ ఏరియా ఆఫ్ లిక్విడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాక్టర్స్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం.
ఏ లిటిల్ ఈథర్ ఆన్ ద పామ్ గివ్స్ ఎ కూలింగ్ సెన్సేషన్ బికాస్ ఈథర్ ఎవాపరేట్స్. సో కొంచెం ఈథర్ కొంచెం ఇలా చేతికి రాసుకున్నాం అనుకోండి, మంచి కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈథర్ అనేది ఎప్పుడు కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఈథర్ అనేది ఏమవుతుంది, ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనకి కూలింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వాటర్ స్టోర్డ్ ఇన్ ఎర్తన్వేర్ కూల్స్ బికాస్ వాటర్ ఓజింగ్ అవుట్ ఆఫ్ ది పోర్స్ ఎవాపరేట్స్. సో ఏంటి, వాటర్ స్టోర్డ్ ఇన్ ఎర్తన్వేర్ కూల్స్ బికాస్ వాటర్ ఓజింగ్ అవుట్ ఆఫ్ ద పోర్స్ ఎవాపరేట్స్. సో ఎర్తన్వేర్లో స్టోర్ చేసిన వాటర్ కూల్గా ఉంటుంది. సో ఎందుకంటే వాటర్ బయటకు వచ్చేది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. ఆ పోర్స్ నుంచి బయటకు వచ్చేది ఎవాపరేట్. ఎప్పుడైతే వాటర్ ఎవాపరేట్ అవుతుందో అక్కడ ఏంటి, కూల్గా ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. డ్యూరింగ్ సమ్మర్ వీ ఫీల్ కంఫర్టబుల్ అండర్ ఎ ఫ్యాన్ బికాస్ ఇట్ సెట్స్ ద ఎయిర్ ఇన్ మోషన్, thereby increasing the evaporation of sweat. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకి సమ్మర్లోని, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ ఉంది, సో ఫ్యాన్ కింద ఉంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్ వల్ల ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది మొత్తం సర్క్యులేట్ అవుతుంది, బాగా తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు వచ్చే స్వెట్ని ఫాస్ట్గా ఎవాపరేట్ చేసేస్తుంది ఆ ఎయిర్. సో అందుకని మనకి కూల్గా ఉంటుంది అన్నమాట. అదే మనకి ఫ్యాన్ లేదనుకోండి, మనకి వచ్చే స్వెట్ వల్ల మనకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. పెర్స్పిరేషన్ ఈజ్ మ్యాక్సిమం వెన్ టెంపరేచర్ ఈజ్ హై అండ్ ఎయిర్ ఈజ్ హ్యూమిడ్. సో పెర్స్పిరేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు, టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు అండ్ ఎయిర్ ఈజ్ హ్యూమిడ్. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Scalding with steam is more severe than scalding by boiling water because steam contains more energy than boiling water. Okay, so scalding with steam అనేది చాలా సివియర్గా ఉంటుంది అదే బాయిలింగ్ వాటర్ కంటే. ఎందుకంటే స్టీమ్ కంటైన్స్ మోర్ ఎనర్జీ. ఎప్పుడైనా చూడండి, మీరు వాటర్ బాయిల్ అయినా సరే అంత వేడి కొట్టదు, కానీ అదే ఆ స్టీమ్కి మాత్రం, స్టీమ్ అంటే ఏంటి, ఆవిరి, ఆ వేడి ఆవిరికి మాత్రం చాలా ఎక్కువ ఎనర్జీ ఉండడం వల్ల అదేంటంటే ఎక్కువ హీట్ని ఇస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వన్ ఫీల్స్ కోల్డ్ ఆఫ్టర్ ఏ డిప్ ఇన్ ఏ సీ వాటర్ డ్యూ టు ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ద బాడీ. సో చూడండి, ఒకసారి ఇలా సీ వాటర్ ఇలా మునిగి ఇలా పైకి తేలితే మనకి ఏమవుతుంది, కూల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇలా మునిగి ఇలా తేలినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తర్వాత ఇలా ఎవాపరేట్ అవుతుంది కదా, వేడిగా ఉండడం వల్ల ఎవాపరేట్ అవుతుంది. ఇలా వాటర్ ఇలా ఎవాపరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే వాటర్ ఎవాపరేట్ అవుతుందో అక్కడ కూల్గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన బాడీ మొత్తం కూల్గా అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ పాండ్ రిమైన్స్ కూల్ ఈవెన్ ఆన్ ఏ హాట్ డే బికాస్ వాటర్ ఎవాపరేట్స్ అట్ ద సర్ఫేస్ అండ్ ఎవాపరేషన్ కాజెస్ కూలింగ్. సో సేమ్ మళ్ళీ అదే బిట్ చూస్తున్నాం. ఏంటి, ఒక పాండ్లోని వాటర్ ఎంత హాట్ డే అయినా సరే అది చల్లగానే ఉంటుంది వాటర్. ఎందువల్ల అంటే అక్కడ పైన వాటర్, సర్ఫేస్ మీద వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా, ఎవాపరేట్ అయినప్పుడు ఎప్పుడైతే వాటర్ ఎక్కడైతే ఎవాపరేట్ అవుతుందో అక్కడ కూల్గా ఉంటుంది అన్నమాట. సో ఆ సర్ఫేస్ మీద వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు దాన్ని మొత్తం కూల్గా ఉంచుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా సర్ఫేస్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ఎప్పుడు కూడా ఏంటి, చల్లగా ఉంటుంది అన్నమాట ఒక పాండ్లో. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేపర్ ద అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేపర్ ద అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయితే అంత వాటర్ వేపర్ని అట్మాస్ఫియర్ హోల్డ్ చేస్తుందంట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద హైగ్రోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ రిలేటివ్ హ్యూమిడిటీ. సో హైగ్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తున్నాం, దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ డిపెండ్స్ ఆన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో చూడండి, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, ఎక్కడ వాటర్ ఇప్పుడు మరుగుతుంది,
ఎక్కడ బాయిలింగ్ పాయింట్ అంటే ఎప్పుడు ఆవిరి అవ్వడం స్టార్ట్ చేస్తుందో అది బాయిలింగ్ పాయింట్ అంటాం. సో అక్కడ ఏంటి, ఎప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇట్ టేక్స్ మచ్ లాంగర్ టైమ్ టు కుక్ థింగ్స్ ఇన్ ద హిల్స్ దాన్ ఇన్ ద ప్లేన్స్ because in the hills the atmospheric pressure is lower than that in the plains and therefore water boils at a lower temperature. సో మనం ఆల్రెడీ ఇందాక బిట్లోనే చూసాం. ఓకే, సో ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఒక హిల్ అంటే ఒక కొండ మీద మనం వంట వండడానికి ట్రై చేస్తే ఎక్కువ టైం పడుతుందంట ఒక ప్లెయిన్ సర్ఫేస్లో కంటే. అంటే కొండ మీద ఎక్కువ టైం పడుతుంది, ఒక కింద అయితే తక్కువ టైం పడుతుంది. ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే కొండ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, అదే ప్లేన్ మీద ఎక్కువ ఉంటుందంట. సో అందుకని ఏమవుతుంది, వాటర్ ఏమొచ్చి లోవర్ టెంపరేచర్స్లోనే వాటర్ బాయిల్ అవుతుంది బాగా. సో అందువల్ల మొత్తానికి ఏంటి, ఒక కొండ మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ టైం పడుతుంది అన్నాడు వంట వండడానికి. అదే ప్లేన్లోని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కొండ మీద కంటే ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, మనకి తొందరగా వంట అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫాస్టర్ ఇన్ ఏ ప్రెషర్ కుక్కర్ బికాస్ డ్యూ టు హై ప్రెషర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ రేజ్డ్. సో ఇక్కడ చూడండి, ఫుడ్ మనకి ప్రెషర్ కుక్కర్లో ఫాస్ట్గా అవుతుంది ఫుడ్. ఎందుకంటే హై ప్రెషర్ ఉంటుంది అన్నమాట. లోపల ఏంటిది, హై ప్రెషర్ ఉండడం వల్ల వాటర్ బాయిలింగ్ పాయింట్ అనేది రేజ్ అవుతుంది. సో అందుకని ఏమవుతుంది, మనకి ఫుడ్ తొందరగా కుక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూడండి. ద కవర్ ఆఫ్ ఎ సోలార్ కుక్కర్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్ బికాస్ గ్లాస్ అలౌస్ సన్లైట్ ఇన్ టు ద కంటైనర్ బట్ డస్ నాట్ అలౌ హీట్ రేడియేషన్ అవుట్ ఆఫ్ ఇట్. సో చూడండి, ఒక సోలార్ కుక్కర్కి దాని కవర్ వచ్చి గ్లాస్ని యూజ్ చేస్తారు. ఎందుకు అన్నాడు, గ్లాస్ ఏం చేస్తుందంటే సన్లైట్ని లోపలికి పంపిస్తుంది. ఓకే, సన్లైట్ని లోపలికి పంపిస్తుంది కానీ దానిలోంచి మళ్ళీ హీట్ రేడియేషన్ని బయటికి పంపించదు. సో అందుకని ఏం చేస్తున్నారు, మీరు సోలార్ కుక్కర్కి గ్లాస్ని యూజ్ చేస్తున్నారు కవర్ కింద. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వీ గెట్ ఎనర్జీ డైరెక్ట్లీ ఫ్రమ్ ది సన్. సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి సన్ నుంచి వస్తుంది అన్నమాట ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. లైట్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సౌండ్ వేవ్స్ in that light waves are electromagnetic and sound waves are not. So light waves ki sound waves ki difference enti, light waves electromagnetic, sound waves electromagnetic kaadu. Okay, so next bit, the electromagnetic having the longest wavelength infrared. Electromagnetic waves వేటికి అయితే లాంగెస్ట్ వేవ్స్ ఉన్నాయో, లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉందో, ఏంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇన్ఫ్రారెడ్. ఓకే, సో ఇన్ఫ్రారెడ్కి లాంగెస్ట్ వేవ్స్ ఉన్నాయి, లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంది. ఓకే, అవి మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా. సో నెక్స్ట్ బిట్, ఢిల్లీ రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ అట్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 819 kHz. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద రేడియో వేవ్స్? సో రేడియో వేవ్స్ వేవ్ లెంత్ ఎంత, 3.66 × 10² meters. సో రేడియో వేవ్స్ వేవ్ లెంత్ ఎంత, 3.66 × 10² meters. Okay, next bit చూద్దాం. The layer of the atmosphere which reflects radio waves back to the earth is ionosphere. సో చూడండి, రేడియో వేవ్స్ని మళ్ళీ తిరిగి ఎర్త్కి రిఫ్లెక్ట్ చేస్తాయంట. ఓకే, అది ఏ లేయర్, అట్మాస్ఫియర్లో ఉన్న ఏ లేయర్ అంటే అయనోస్ఫియర్. అయనోస్ఫియర్ ఏం చేస్తుంది, రేడియో వేవ్స్ని మళ్ళీ వెనక్కి ఎర్త్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వై డస్ రేడియో రిసెప్షన్ ఇంప్రూవ్ స్లైట్లీ డ్యూరింగ్ నైట్? సన్లైట్ ఎఫెక్ట్స్ రేడియో బ్రాడ్కాస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ డ్యూరింగ్ ద డే. సో మనం చూస్తే రేడియో నైట్ టైము కొంచెం బాగా క్లియర్గా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. ఎందువల్ల అంటున్నారు, ఎందువల్ల అంటే మార్నింగ్ టైమ్స్లో ఏం చేస్తుందంటే సన్ లైట్ ఆ బ్రాడ్కాస్ట్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, దానివల్ల కొంచెం క్లారిటీ కొంచెం తగ్గుతుంది. అదే నైట్ టైం అయితే క్లారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, సన్లైట్ ఉండదు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. టెలివిజన్ సిగ్నల్స్ కెనాట్ బి రిసీవ్డ్ ఆర్డినరీలీ బియాండ్ ఏ పర్టికులర్ డిస్టెన్స్ డ్యూ టు కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్. సో
టెలివిజన్ సిగ్నల్స్ని ఒక కొంత దూరం తర్వాత అందుకోలేమన్నమాట. ఎందుకంటున్నాడు, ఎందుకంటే కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ ఇలా రౌండ్గా ఉంది. రౌండ్గా ఉండడం వల్ల కొంత దూరం వరకు మాత్రమే ఆ టీవీ సిగ్నల్స్ అనేవి అందుతాయి. కానీ ఇంకా కర్వేచర్ రౌండ్గా ఇలా ఉండడం వల్ల ఇలా ఏంటో స్లోప్ వస్తుంది. ఇలా స్లోప్ రావడం వల్ల ఏంటి, ఇంకక్కడ కొంత డిస్టెన్స్ తర్వాత నుంచి ఆ సిగ్నల్స్ టెలివిజన్ సిగ్నల్స్ అందవన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. Radar is used for detecting and fixing the position of objects. Example, aeroplanes. సో రాడార్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఓకే అని చూసుకోవడానికి రాడార్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం వచ్చారు, ఏరోప్లేన్స్. సో ఏరోప్లేన్స్ వెళ్తున్నాయి. సో ఏరోప్లేన్స్ ఎక్కడున్నాయో దేన్ని బట్టి చూస్తారు, రాడార్ని యూజ్ చేసి చూస్తారనమాట, ఏ పొజిషన్లో ఉంది. ఓకే, చూడడానికి ఏంటి, రాడార్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్లానెట్స్ ఆర్ నాన్ లూమినియస్ బాడీస్ దట్ డు నాట్ ట్వింకిల్. సో ప్లానెట్స్ అనేవి వాటిలోంచి నాన్ లూమినియస్ అంటే వాటిలోంచి లైట్ రాదు, అవి మెరవన్నమాట. సన్ స్టార్స్ అనేవి ఏంటి, వాటి నుంచి లైట్ వస్తుంది, అవి మెరుస్తాయి. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ స్మాల్ హోల్ ఇన్ ద విండో ఆఫ్ ఎ క్లోజ్డ్ రూమ్ forms an inverted image of outside building on the opposite wall of the room because of the rectilinear propagation of light. సో మనం చూస్తే ఒక స్మాల్ హోల్ ఉందనుకోండి. ఓకే, ఒక విండోకి ఒక స్మాల్ హోల్ ఉంది, క్లోజ్డ్ రూమ్, ఒక ఫుల్గా క్లోజ్ చేసిన రూమ్లో ఒక విండోకి ఒక స్మాల్ హోల్ ఉంటే బయట ఉన్న బిల్డింగ్ ఇమేజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా రివర్స్లో పడుతుంది అన్నమాట. ఎందువల్ల అంటున్నాడు, ఎందువల్ల రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది రివర్స్లో పడుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ లూనార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్ ద ఎర్త్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ద మూన్. సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లూనార్ ఎక్లిప్స్ వస్తుంది అన్నమాట. ఓకే, ఏమవుతుంది, లూనార్ ఎక్లిప్స్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. A solar eclipse occurs when the moon comes between the sun and the earth. సో సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తే ఏమవుతుంది, సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈజ్ విజిబుల్ డ్యూరింగ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్. సో టోటల్ సోలార్ ఎక్లిప్స్ అప్పుడు మనకి సన్లో ఏ పార్ట్ కనిపిస్తుంది, కరోనా. ఏ పార్ట్, కరోనా. సో కరోనా అంటే ఆ పైన ఇలా గీత అనుకుంటాను. సో అది మాత్రమే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, కరోనా. సో నెక్స్ట్, ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ మీద ఇమేజ్ ఫార్మ్ అవుతుంది కదా, అదేంటి వర్చువల్ ఇమేజ్ అన్నమాట. అదేంటి, ఈజ్ వర్చువల్. ఓకే, నెక్స్ట్ బిట్. ద మినిమం లెంత్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ సీ హిమ్సెల్ఫ్ ఫుల్ లెంత్ షుడ్ బి నియర్లీ హాఫ్ హిస్ హైట్. సో మనం ఎప్పుడైనా ఒక మిర్రర్లో చూసుకుంటే మనం పూర్తిగా కనిపించాలంటే, ఓకే, మనం పూర్తిగా మిర్రర్లో కనిపించాలంటే ఆ మిర్రర్ సైజ్ ఎంత ఉండాలి అంటున్నారు, ఎంత ఉండాలి, కనీసం మన హైట్లో సగం ఉంటే మనం పూర్తిగా కనిపిస్తాం అన్నమాట. ఓకే, మన హైట్లో సగం అయినా లేకపోతే మనం పూర్తిగా కనిపించినాం మిర్రర్లో. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ యూ వాక్ టువర్డ్స్ ఎ ప్లేన్ మిర్రర్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 cm/s, at what speed does your image approach you? 20 cm/s అంట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ ఉంది, ఒక ప్లేన్ మిర్రర్ ఉంది, చాలా దూరంలో ఉన్నాం, దాని దగ్గరికి ఫాస్ట్గా వెళ్తున్నాం, 10 cm/s స్పీడ్తో వెళ్తున్నాం అనుకోండి. ఓకే, సో ఆ ఇమేజ్ ఫస్ట్ చాలా దూరంలో అనిపిస్తుంది, కానీ అది ఎంత స్పీడ్తో అది అప్రోచ్ అవుతుందంటే మనకి డబుల్ స్పీడ్తో అది అప్రోచ్ అవుతుంది అనమాట. మనం 10 cm స్పీడ్ డిస్టెన్స్ ఫాస్ట్గా స్పీడ్తో వెళ్తుంటే అది మనకి 20 cm/s స్పీడ్తో వస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ఏ రూమ్ వేర్ 2 adjacent walls are covered with plane mirrors, the total number of your images formed will be. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్లోని adjacent walls అంటే పక్కన ఉండే 2 వాల్స్కి 2 మిర్రర్స్ పెట్టారనుకోండి. ఓకే, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఎన్ని ఇమేజెస్, మీ ఇమేజెస్ ఎన్ని చూడగలరంటే 3 చూడగలం అని చెప్తున్నారు. ఓకే, ఎన్ని చూడగలం, 3. నెక్స్ట్, what type of mirror can be used to obtain the real image of an object? Concave mirror.
రియల్ ఇమేజ్ కావాలంటే ఏ మిర్రర్ని యూజ్ చేయాలంటే కాన్కేవ్ మిర్రర్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విచ్ మిర్రర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ బర్నింగ్ గ్లాస్? కాన్కేవ్ మిర్రర్. సో బర్నింగ్ గ్లాస్ కింద ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్. ఏ డెంటిస్ట్ మిర్రర్ ఈజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒక డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్ ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. ఓకే. నెక్స్ట్, ఫర్ ద రేర్ వ్యూ మోటరిస్ట్స్ యూజ్ కాన్వెక్స్ మిర్రర్. సో చూడండి, రేర్ వ్యూ అంటే బ్యాక్ నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకోవడానికి ఏ మిర్రర్ని యూజ్ చేస్తున్నారు? కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ బిట్, ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ ద హెడ్ ల్యాంప్స్ ఆఫ్ ఎ కార్ ఈజ్. ఏంటిది? హెడ్ ల్యాంప్స్, కార్ హెడ్ ల్యాంప్స్కి ఏ మిర్రర్ని యూజ్ చేస్తున్నారు? పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. సో ఏం యూజ్ చేస్తున్నారు? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తున్నారు. అంటే పారాబోలిక్ కాన్కేవ్ మిర్రర్. ఓకే. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. వెన్ ఏ పెన్సిల్ ఈజ్ partly immersed in water in a slanting position, the immersed portion appears bent towards the water surface. సో చూడండి, ఇక్కడ మనం ఒక పెన్సిల్ని ఇలా వాటర్లో ముంచామనుకోండి, అది ఎలా అంటే ఇలా స్ట్రైట్గా కనిపించదు. ఇంకా కొంచెం సగం పార్ట్ ఇలా కొంచెం వాటర్ వైపు ఇలా వెళ్తుంది అనమాట. ఓకే. అదేమవుతుంది? కొంచెం బెండ్ అవుతుంది. ఇలా పెన్సిల్ ఏమవుతుంది? ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన పెన్సిల్ కొంచెం ఇలా బెండ్ అవుతుంది వాటర్ సైడ్ పైకి. ఓకే. సో నెక్స్ట్, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా సరే తప్పకుండా మీరు కింద మెసేజ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే. సో మరిన్ని నేను ఇంకా హిస్టరీ, జియోగ్రఫీ, సో ఇలాంటివి వాటి మీద కూడా క్విజెస్ పెడదాం అనుకుంటున్నాను, బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్. సో తప్పకుండా మీ వ్యూ ఏంటో, మీకు ఏ టైప్ ఆఫ్ బిట్స్ కావాలో అలాంటివి కామెంట్ చేస్తే నేను అలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకే. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.